శ్యామశాస్త్రి గారు ఏనాడు కూడా ధనాన్ని ఆశించి రాజాశ్రయానికి రాలేదు. రాజులని పొగిడి, కీర్తించి మాకింత భవం ఇవ్వండి, మాకొక ఇల్లు కట్టుకోవడానికి ఇవ్వండి, లేకపోతే నా కుమారుడికి ఉద్యోగం ఇవ్వండి, ఇలాంటి అడగవలసిన దుస్థితి ఆ రోజు ఏ రోజు లేదు. కారణం ఏమిటంటే ఉపాసనా బలం వల్ల ఏదైనా సాధించుకోగలం అన్న ధైర్యం ఒకటుంది. అంతే కాకుండా నా కష్టాలు తీర్చేవాళ్ళెవరు? అమ్మవారు కదా! వీళ్ళనందరిని ఎందుకు అడగడం అన్న ఒక ధీమా ఒకటి ఉంటుంది. అన్నింటికి మించి సంతృప్తికరమైన జీవితం శ్యామశాస్త్రి గారిది. ఎందుకంటే పెద్దలు సంపాదించిన ఆస్తి కొంత ఉంది. అమ్మవారి పీఠం ఉంది. ఇంకేమిటి కావాలి? అని ఉండేవారు. ఎప్పుడు ఊరికే రాజుల దగ్గరికి వెళ్ళడం, వాళ్ళని అనవసరంగా పొగడడం ఇవన్నీ కూడా ఏమీ చేసేవారు కాదు. కానీ ఒకసారి ఏమైందంటే ఒక చిన్న విచిత్రమైన విషయం జరిగింది. అప్పుడు తంజావూరు రాజు ఎవరంటే శరభూజీ మహారాజు. ఆయన పరిపాలిస్తున్నప్పుడు ఆంధ్రదేశం నుంచి కేశవయ్య అనే ఒక మంచి సంగీత విద్వాంసుడు, బొబ్బిలి ప్రాంతం ఆయన. ఆయన కాస్త అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు. ఆయన చరిత్ర ఏమిటి అంటే ఆయనకి సంగీతం విద్య చాలా బాగా తెలుసు. కానీ దాన్ని మించిన అహంకారం ఉంది. ఏమిటి? ఈ ప్రపంచంలో ఉన్న సంగీతం, ముఖ్యంగా కనీసం దక్షిణ భారతదేశంలో ఉన్న సంగీతం వాళ్ళందరినీ కూడా నేను నా ప్రతిభతోటి ఓడించెయ్యాలి అని ఆయనకు ఒక తలపు, ఒక ఆలోచన ఉంది. మంచిగా చెడా అంటే చెప్పలేము. అలాగ రాజ్యాశ్రయాలన్నీ చూస్తూ వచ్చి ఇక్కడ ఎవరైనా పండితులు ఉన్నారని అడుగుతారు. రాజులకి దేనివల్ల గౌరవం వస్తుందంటే వాళ్ళ రాజ్యస్థానంలో ఉన్న పండితులను చూసుకుని రాజులు గర్వపడతారు. ఎవరెవరు పండితులు ఉన్నారు, ఎవరెవరు సంగీత కళాకారులు ఉన్నారు, ఎవరు నృత్య కళాకారులు ఉన్నారు, మిగిలిన రాజాశ్రయాల్లో కన్నా మన వాళ్ళు ఎంత ప్రతిభావంతులు, ఇవన్నీ కూడా రాజులకు అప్పుడప్పుడు వాళ్ళకి గర్వకారణం అవుతుంది. మా దగ్గర ఇలాంటి పండితుడు ఉన్నాడు తెలుసా మీకు అని చెప్పేసేసి వాళ్ళ పండితుల్ని పొగడడం వాళ్ళని. ఇక్కడ ఏమైంది? ఈ బొబ్బిలి నుంచి ఈ కేశవయ్య గారిని వచ్చి నన్ను ఓడించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీకు అని చెప్పేసి తంజావూరు రాజు దగ్గరికి వచ్చి వాళ్ళు అక్కడ మనుషుల చేత కౌరు పెడతారు. తంజావూరు రాజు దగ్గరికి వచ్చరికి ఈ విషయం తెలిసింది ఆయనకి. ఈ లోపల ఉంటారు కదా మంత్రులు, ముఖ్యమంత్రులు, వాళ్ళందరూ కూడా ఆలోచించి ఇదేమిటి చాలా ఉపద్రవం వచ్చి పడింది, ఇది ఈయనేమిటి ఇలాగ వచ్చి మన రాజ్యంలో ఎవరైనా పండితులు ఉన్నారా, సంగీతకారులు ఉన్నారా అని అడుగుతున్నాడు, ఇదేదో చాలా ప్రమాదకరంగా ఉంది అని చెప్పేసేసి రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్తే ఆయన మరి ఏం చేస్తారు, ఈ శ్యామశాస్త్రి గారు ఎట్టి పరిస్థితులను వచ్చి పాడరు అని ఆయనకి తెలుసు. సరే ఏమిటిది, మన రాజ్యం న్యూన్యతగా ఇన్సల్ట్ అయ్యే పరిస్థితి వచ్చినట్టుగా ఉంది అని చెప్పేసి ఆలోచించుకుంటే వీళ్ళందరూ ఏం చేస్తారంటే మరి రాజు గౌరవంగా గర్వంగా ఉండాలి కదా, వాళ్ళ పెట్టే భోజనం మనం చేస్తున్నప్పుడు కృతజ్ఞతాపూర్వకంగా కూడా ఉండాలి కదా. సో వీళ్ళందరూ రాజాశ్రయంలో ఉన్న మంత్రులు వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే శ్యామశాస్త్రి వారి ఇంటికి వెళ్ళి, అండి ఇలాగ చాలా ప్రమాదం వచ్చింది, మన రాజుగారి పరువు పోయే పరిస్థితి వస్తోంది, అతను ఎవరో కేశవయ్యట అక్కడి నుంచి వస్తున్నాడు, చాలా బాగా పాడతాడు, ఇప్పుడు నన్ను ఓడించగలిగిన వాడు ఎవరైనా ఉన్నాడా అని చెప్పేసి ఇప్పుడు పెద్ద ప్రశ్న వేస్తున్నాడు. మీరు ఇంత ఉపాసనా పరులు కదా, మీరు ఎలాగైనా సరే ఆ కేశవయ్య గారిని రాజా స్థానానికి వచ్చి ఆయన పాడుతున్నప్పుడు ఆయనతో పాటు మీరు కూడా పాడి ఈ పోటీలో మీరు నిలబడి గెలవాల్సిందే అని చెప్పేసి శ్యామశాస్త్రి వారికి ఇచ్చాడు. ఆయన్ని భూలోక చాప చుట్ట అంటారు. అంటే భూలోకం అంతంటే చాప కింద చుట్టేసినట్టుగా చుట్టేసేసి ఈ పాండిత్యం, సంగీత పాండిత్యం ఉన్న వాళ్ళందరినీ ఓడించడమే ఈ కేశవయ్య గారికి మనసులోకి కోరిక. సరే వీళ్ళందరూ ఈ తంజావూరు రాజగౌరవాన్ని, సంగీత గౌరవాన్ని, రాజగౌరవాన్ని అన్నింటినీ నిలబెట్టవలసిన బాధ్యత నీదే అని చెప్పేసి శ్యామశాస్త్రికి విన్నవించారు. శ్యామశాస్త్రి గారికి ఏం చేయాలో పాల్పోయారు. ఓ పక్కన రాజు యొక్క గౌరవం, మనం ప్రజల కింద ఉంటున్నప్పుడు మన రాజు గౌరవాన్ని చూడాలి కదా, మనం గౌరవించుకోవాలి కదా. తర్వాత వాళ్ళకి ఏమైనా వచ్చిందంటే మనం సహాయం కూడా చేయాలి మనకు అవకాశం ఉన్నంత వరకు. అలాగే నేను అమ్మ ఉపాసనా పరుణ్ణి, కానీ ఏమిటి ఇలాగా వచ్చింది, కానీ మన రాజుగారి పరువు ప్రతిష్ట పోయే సమయం వచ్చేసింది అని చెప్పేసి అనుకుని చాలా మనసులో కలవల పడ్డట్టు ఆయన. కలవలపడి అమ్మవారి ముందర కూర్చుని, దేవి బ్రోవ సమయమీదే అతివేగమే వచ్చి దేవి బ్రోవ సమయమీదే అని చింతామణి రాగం చాలా తక్కువ మంది వాగ్గేయకారులు పాడారు, రచనలు కూడా చేశారు. చింతామణి అంటే మనకేమిటి, మామూలుగా అదొక కల్పవృక్షం. చింతామణి గణపతి ఉంటాడు,
చింతామణి ఒక కల్పవృక్షం అంట. చింతామణి రాగాన్ని కానీ చింతామణి గణపతిని కానీ మనం ఒక కల్పవృక్షం కింద భావిస్తాం. ఆ చింతామణి అనే ఒక రేర్ రాగంలో ఈ శ్యామశాస్త్రి వాళ్ళు దేవి బ్రోవ సమయం ఇదే అని ఆ ఒక కీర్తన రాశారు. అంటే అనుకుని మనసులో అనుకుని ఇంకా మరి రాజాశ్రయానికి వెళ్ళాలి ఆయనతో పోటీ పడడానికి. ఆవిడ దేవుడు అమ్మవారి ముందర కూర్చుని ఏమిటమ్మా ఇది ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చావు అని చెప్పేసేసి అప్పుడు ఆయన ముందర పాడట. లోకజనని నాపై దయలేదా, నీ దాసుడు గాదా, శ్రీ కాంచీ విహారిని. ఎక్కడ మళ్ళీ జ్ఞాపకం చెప్పిస్తున్నాడు ఆవిడకి. కాంచీ విహారిని, కంచీపురంలో తిరిగిన దానివి నువ్వు, కళ్యాణివి, ఏకాంబరేశ్వరుని భార్యవి. కాంచీపురంలోనే కదా మరి ఏకాంబరేశ్వరుడు శైవ ఇదంతా క్షేత్రం అంతా. ఆయన ప్రియభామవై ఉన్న నీకేమిటమ్మా అని ఎంతో భారమా, విను నా మాట అని చెప్పేసి తన అమ్మవారు ఎదురుకుండా కూర్చుని ఉన్నప్పుడు మాట్లాడినట్టుగా ఆవిడతో మాట్లాడుతున్నట్టుగా కీర్తనంతా రాశాడు. రేపు మాపని చెప్తే నేను వినను, రేపులే చూస్తానులే అని అంటే వినను, ఇక తాళను నేను, ఈ పొద్దు దయసేయవే కృప చూడవే. ఇప్పుడే రావాలి, ఇప్పుడే చూసి నన్ను రక్షించాలి, మా రాజుగారిని రక్షించాలి. నువ్వు కాంచీలో ఉన్న ఏకాంబరేశ్వరుడి పత్నివి కదా, నిన్ను ఎన్ని సంవత్సరాల నుంచో మేము సేవిస్తున్నాం కదా, మా రాజుగారు కూడా నీకు అన్ని రకాల సౌకర్యం కల్పించారు కదా. ఇవన్నీ మనసులో పెట్టుకుని మనసులో మాటలు ఆవిడతో చెప్తున్నట్లుగా, నీ పదాబ్జములే మదిలో సదా ఎంచి నీ ప్రాపే కోరి ఉన్నానమ్మా. ప్రాపు అంటే నీ అండ, నీ పాదాల కిందే మాత్రం ఉంటాను, నేను ఇంకెక్కడికి వెళ్ళను. అవన్నీ నేను ఉన్నాను కదా. మళ్ళీ ఎలా ఉన్నాను, పరమానందంగా ఉన్నాను. నీ పాదాల దగ్గర నేను ఎలా ఉన్నాను, పరమానందంగా ఉన్నాను. శ్యామకృష్ణుని సోదరి కౌమారి బింబాధరి గౌరీ హేమాపాంగి లలితే పరదేవతే కామాక్షి నిన్ను వినా భూమిలో. అన్ని అమ్మవారి పేర్లే, అన్ని అమ్మవారి పేర్లే. నిన్ను వినా భూమిలో ప్రేమతో కాపాడేవారెవరున్నారమ్మా. ప్రేమతో కాపాడు, ప్రేమతో ఏ పని చేసినా కూడా ప్రేమతో చేయాలి, అభిమానంగా చేయాలి. వీడు నావాడు, నేను ఇప్పుడు రాజుగారిని, నేను రాజుగారి ఆశ్రమంలో మేము ఉన్నామని ప్రేమగా మేము అనుకుంటున్నాం కదా, అలాగే వీడు నావాడు, ఇది నా భక్తుడు, వీడు రోజు వీడు నాకు సేవ చేస్తూనే ఉంటాడు అని చెప్పేసి ప్రేమతోటి అని చెప్పి ఎదురుకుండా కూర్చుని మాట్లాడుతూ ఉంటే, ఈ మాటలన్నీ మనం రామదాస్ కీర్తనలో విన్నాం కదా. మనం అంటే రామదాసు ప్రభావం అందరి వాగ్గేయకారుల మీద ఉంది. ఇవన్నీ కూడా తన మనసులో భావాలన్నీ కూడా చెప్పుకుని ఆయన చింతామణి రాగంలో అమ్మవారికి వినిపించి అక్కడ నుంచి నుదుటిన బొట్టు పెట్టుకుని రాజాశ్రయానికి వెళ్ళాడు.